హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను బాగున్నాను. ఈరోజు నేను ఈ వీడియోలో నా గార్డెనింగ్‌తో పాటు అలాగే పువ్వులు ఎక్కువగా పూయాలంటే నేను ఏం చేస్తాననేది చెప్తాను. అలాగే నా డైలీ వేర్ శారీస్ ఆర్గనైజేషన్, సింపుల్ డిన్నర్ రొటీన్ ఇవన్నీ కూడా చూపిస్తాను. కొత్తగా మన ఛానల్‌కి వచ్చిన వాళ్ళు ఒకసారి మన ఛానల్‌లో కంటెంట్ చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. ఈ వీడియో అయితే ఆఫ్టర్‌నూన్ లంచ్ తర్వాత స్టార్ట్ చేశాను. ఇంకా లంచ్ తర్వాత నా డైలీ వేర్ శారీస్ అవి అన్నీ ఆర్గనైజ్ చేసుకుంటున్నాను అనమాట. చాలా రోజులు అయిపోయింది. ఒకసారి షెల్ఫ్ అంతా నీట్‌గా క్లీన్ చేసి శారీస్ అన్నీ నీట్‌గా మడత పెట్టి పెట్టేసుకుంటున్నా. అదే పనిగా మడతలు తీయకుండా అలాగే పెట్టేస్తే శారీస్ అన్నీ పాడైపోతాయి. అదే కాక ఇప్పుడు వర్షాకాలం కదా, గోడలకి ఏదైనా చెమ్మలాగా అలా వచ్చిన బట్టలనేవి మరి స్మెల్ వచ్చేస్తాయి కాబట్టి కొంచెం ఈరోజు ఈ పని అనేది పెట్టుకున్నా. ఇంకా శారీస్ అన్నీ ఒక్కసారిగా ఫోల్డింగ్ అంతా కరెక్ట్‌గా ఉందా లేదా చూసుకొని పెట్టేసుకున్నాను. మళ్ళీ మనం షెల్ఫ్‌లో పెట్టేటప్పుడు ఒకసారి నీట్‌గా పెట్టేస్తే ఇంకా ఒక పని అయిపోతుంది కదా. షెల్ఫ్ అంతా ఖాళీ చేసేసి ఒక్కసారి డస్టింగ్ చేస్తున్నాను. ఈ చిన్న చిన్నవి ఏవో ఉన్నాయన్నమాట ఇక్కడ. బూజు పురుగులు కాదు కానీ ఇవేంటో ఒక రకంగా పాకుతున్నాయి పైకి. అదంతా కూడా క్లియర్ చేసేసాను. డస్ట్ అది ఉంటే దాన్ని కూడా క్లీన్ చేశాను. ఎప్పుడే కానీ మనం బట్టలు పెట్టుకునే ప్లేస్‌లో తడి బట్టతో కానీ అస్సలు క్లీన్ చేయకూడదు. డస్ట్ ఉన్నా కూడా పొడి బట్టతోనే క్లీన్ చేయడం మంచి పద్ధతి. ఇలా క్లీన్ చేసిన తర్వాత షెల్ఫ్‌లో నేను న్యూస్ పేపర్స్ అవి వేసుకుంటాను. న్యూస్ పేపర్ కాకుండా మనం షెల్ఫ్ లైనర్స్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు న్యూస్ పేపర్స్‌కే ప్రిఫర్ చేస్తాను. అలాగే నాఫ్థలిన్ బాల్స్‌ని పెడతానండి అటు మూలన, ఇటు మూలన. దీనివల్ల ఏంటంటే మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. ఇంకా బట్టలన్నీ కూడా ఫోల్డింగ్ అనేది కరెక్ట్‌గా చేసుకొని కొన్ని బ్లౌజెస్ కూడా శారీస్‌తో పాటు అలాగే ఆర్గనైజ్ చేసేసుకుంటాను. ఇవన్నీ కూడా నా డైలీ వేర్ శారీస్ అనమాట. లైట్ వెయిట్‌గా ఉంటాయి. అలాగే ఇందులో కొంచెం స్టిఫ్ ఐటెమ్ శారీస్ అలాగే లెనిన్ శారీస్ కూడా ఉంటాయి. అప్పుడప్పుడు అకేషనల్ వైస్‌గా కట్టుకుంటూ ఉంటాను. ఈ శారీస్ అన్నీ ఇక్కడ పెట్టాను కదా, ఇంకా కొన్ని మాత్రం హ్యాంగర్స్‌కి పెట్టుకుంటాను. అదే పనిగా పై వరకు పెట్టేసామనుకోండి, మనం బట్టలు వాడేటప్పుడు, తీసుకున్నప్పుడు, పెట్టేటప్పుడు పడిపోతూ ఉంటాయి. ఇలా హ్యాంగర్‌కి కనుక హ్యాంగ్ చేస్తే చూడ్డానికి బావుంటుంది. అలాగే తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది కదా అని ఇలా అయితే అన్నీ ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. లాస్ట్‌లో నేను ప్లెయిన్ శారీస్ అన్నీ ఒక మూలన పెట్టుకుంటాను. ప్లెయిన్ శారీస్ కూడా ఎప్పుడైనా ఒకసారి అలా కట్టుకుంటూ ఉంటాను. వీటికంటూ ప్రత్యేకమైన బ్లౌజెస్ ఏమి ఉండవు కాబట్టి ఈ శారీలో నేను బ్లౌజ్‌తో పాటు పెట్టను. సపరేట్‌గా ఇలా పెట్టేసుకుంటా అనమాట. సో, ప్లెయిన్ శారీస్ అన్నీ ఒక వైపున ఉన్నాయనుకోండి, కావాలనుకున్నప్పుడు ఈజీగా తీసి కట్టేసుకోవచ్చు. అదే చిందరవందరగా ఉంటే, ఎక్కడ పడితే అక్కడ ఉంటే ఏం చీర కట్టుకోవాలో కూడా అసలు అర్థం కాదు కదా. సో, మార్నింగ్ ఫ్రెష్ అవ్వగానే టక్కుమని ఒక శారీ తీసుకొని కట్టేసుకుంటే అయిపోతుంది. బోలెడన్ని శారీస్ ఉంటాయి కదా. ఇంక ఇవన్నీ ఇలా షెల్ఫ్‌లో కాకుండా అప్పుడప్పుడు శారీస్ అయితే ఎక్కువగా కట్టుకోవడానికి నేను ప్రిఫర్ చేస్తూ ఉంటాను. మొత్తానికైతే నేను శారీస్ అన్నీ కూడా ఇలా ఆర్గనైజ్ చేసుకున్నానండి. రిపీటెడ్‌గా కాకుండా అలాగే సేమ్ కలర్ కూడా పక్క పక్కన పెట్టడం వల్ల మళ్ళీ మళ్ళీ అదే శారీ కట్టుకున్నామనే ఫీలింగ్ వస్తుంది. దానివల్ల నేను సేమ్ కలర్ పక్క పక్కన లేకుండా ఉండేలా చూసుకుంటాను ఆర్గనైజ్ చేసేటప్పుడే. అప్పుడు మనకి ఐడియా ఉంటుంది కదా, ఈ శారీ నిన్న మొన్న కట్టానా లేదా అనేది ఒక ఐడియా ఉంటుంది. దాన్ని బట్టి మనకు నచ్చిందల్లా తీసుకొని కట్టేసుకోవచ్చు. ఈ టిప్ ఏదైనా మీకు యూజ్ అవుతే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే బ్లౌజెస్, అన్ని బ్లౌజెస్‌కి శారీస్‌కి మ్యాచ్ అయినయే ఉండవు కదా. కొన్ని బ్లౌజెస్‌ని నేను మల్టీ కలర్‌లో చూస్ చేసుకుంటాను. ఎప్పుడైనా ఒకసారి కట్టుకోవడానికి ప్లెయిన్ శారీస్‌కి సెట్ అయ్యే విధంగా అకేషన్‌ని బట్టి వేసుకునే బ్లౌజెస్ అవి ఉంటాయి కదా. వాటన్నింటిని నేను ఇలా ఒక బాస్కెట్‌లో ఆర్గనైజ్ చేసుకుంటా. తీసుకునేటప్పుడు కూడా చాలా ఈజీగా దొరికేస్తాయి. అదే ఇంకా షెల్ఫ్‌లో ఒకదానిపైన ఒకటి అలా పెట్టేసామనుకోండి, కావాల్సింది అసలు దొరకదు. ఇలా బాస్కెట్‌లో ఉంటే ఈజీగా తీసుకొని యూజ్ చేసేసుకోవచ్చు. వీటిని నేను డీమార్ట్‌లో తెచ్చుకున్నాను. చాలా రోజులైందండి. నేను పిల్లలవి చిన్ని చిన్ని బట్టలు గానీ, టీ షర్ట్స్ కానీ వాటికి కూడా ఇలాంటి బాస్కెట్స్‌ని నేను యూజ్ చేస్తా. మెయిన్‌లీ నేను బ్లౌజెస్‌కైతే అన్నీ కూడా వర్క్ బ్లౌజెస్ అన్నీ ఒక బాస్కెట్‌లో, ఇలాంటివన్నీ కొంచెం ఫ్యాన్సీ బ్లౌజెస్ అవన్నీ కూడా ఒక బాస్కెట్‌లో అలా పెట్టుకుంటే ఈజీగా కాంట్రాస్ట్ వైస్‌గా వేసుకోవాలనుకున్నా తీసి పెట్టేసుకోవచ్చు. సో, ఇలా నా బ్లౌజెస్ అండ్ శారీస్ అన్నీ కూడా ఆర్గనైజేషన్ తర్వాత నేను పైకొచ్చాననమాట. ఇవాళ చాలా గాలొచ్చేస్తుంది. అలాగే ఫ్లవర్స్ కూడా బోలెడన్ని వచ్చాయి. అడుగుతూ ఉన్నారు, మీ గార్డెన్‌లో మీరు ఎలాంటి టిప్స్ యూజ్ చేస్తారో చెప్పండి, మాకు హెల్ప్ అవుతుంది కదా. పూలు బాగా పూయాలన్నా మీరేమేమి చేస్తారనేది చెప్పండి అని అడుగుతూ ఉన్నారు.
ఒక్కటే అండి, నేను ముందు నుంచి చెప్తున్నాను. మనకు ఏంటంటే మొక్కల్ని పెట్టుకున్నాము అంటే ఇంకా సరిపోదు. వాటికి చాలా కేరింగ్ ఉండాలి. మనకి పురుగు పడుతుందా? లేదంటే ముదురుటాకులు ఏమైనా ఉన్నాయా? వాటిని తీసేయాలా? అలాంటివన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి. అది కాక ఇక్కడ చూసారు కదా, ఇది చిట్టి గులాబీ. దీనికి బోలెడన్ని మొగ్గలొచ్చేస్తాయన్నమాట. చూడండి, ఒక కొమ్మకి కౌంట్‌లెస్, అసలు ఇన్నున్నాయని ఈజీగా కౌంట్ చేయలేము. అవలా వచ్చేస్తూనే ఉంటాయి. సో, ఇవన్నీ బాగా పూయాలి, మంచిగా రావాలి అనుకుంటే మనం మట్టి కలిపేటప్పుడే ఎరువులు, అలాగే మట్టి, కోకోపీట్ అన్నీ మంచి కలిపి పెట్టేసుకోవాలి. మెయిన్ థింగ్ ఏంటంటే, మనం ఏదైతే పాట్‌లో మొక్క పెడుతున్నామో, ఆ పాట్‌కి హోల్స్ ఉన్నాయా లేవా చెక్ చేసుకోవాలి. పాట్‌కి సరిగ్గా హోల్స్ లేకుండా ఉంటే వాటర్ అనేది సరిగ్గా వెళ్ళిపోక పెట్టిన చెట్టు కాస్త మురిగిపోతుంది. ఇంకొకటి, మేము ఎలా చేసుకుంటాం ఇంట్లోనే ఎరువు అంటే, ఇంట్లో కిచెన్‌లో వేస్టేజ్ వస్తుంది కదా డైలీ మనకు, అదంతా కూడా ఇలా ఒక డ్రమ్‌లో స్టోర్ చేస్తాము. డైలీ ఏ ఒక్కదాన్ని కూడా పడేయమండి. అందులో మళ్ళీ ఒకసారి మట్టి, అలాగే ఆవు పేడ, మళ్ళీ ఈ వేస్టేజ్ అట్లా కవర్ చేస్తూ ఉంటాము. దాన్ని మేము మొక్కల్లో మట్టి మార్చేటప్పుడు కూడా ఇస్తూ ఉంటాం. ఇక్కడంతా టమాటా నారు వేసాం, చాలా బాగా వచ్చింది. అలాగే చూడండి, ప్రతి మొక్క కూడా ఎంత హెల్దీగా ఉందో. చిన్నగా వేసిన బచ్చల కూర కానీ, మెంతి కూర కానీ ప్రతిదీ చాలా బాగా వచ్చింది. ఇంకా ఇలాగా పువ్వులు పూయాలంటే అలాంటి ఎరువు కంపల్సరీ. అలాగే మీరు పాట్స్ అవి ఎలా సెట్ చేసుకున్నారో చూపించండి క్లియర్గా అన్నారు కదా. ఇదిగోండి, నేలపైన పెట్టలేదు, అలాగని పాట్ కింద ప్లేట్ కూడా పెట్టలేదు. ఎందుకంటే వాటర్ అనేది ఈజీగా వెళ్ళిపోవాలి, మనకి నేల కూడా పాడవకుండా ఒక్కొక్క రెండు రెండు ఇటుకలు జస్ట్ అలా పెట్టి దానిపైన ఇలాంటి ఒక, దీన్ని ఏమంటారు, బిల్డింగ్ కట్టేటప్పుడు ఇలాంటివి యూజ్ చేస్తారు కదా వాళ్ళు, మాల్ వేయడానికి, అలాంటివన్నమాట. వాటిపైన మేము ఈజీగా ఈ మొక్కలనేవి పెట్టేసామన్నమాట. దీనివల్ల మన ఫ్లోర్ పాడవదు, అలాగే వాటర్ కూడా ఈజీగా వెళ్ళిపోతాయి, మొక్కలు కూడా చాలా హెల్దీ వచ్చేస్తాయి. సో అన్ని ప్లాంట్స్కి మేము ఇలాగే సెట్ చేసాము. ఈ రౌండప్ మాత్రం మేము ఇల్లు కట్టేటప్పుడు ఇలాంటి ఒక స్లాబ్ లాగా వేయించుకున్నాము. తర్వాత నేను మా వారిద్దరం కలిసి ఈ కింద ఇటుకలు ఇదంతా వేసేసి మేము ఈ బేస్ అనేది మేమే తయారు చేసుకున్నాం. అలాగే అటువైపున చూస్తే మీరు వేస్ట్గా పక్కనున్న ఫ్రిడ్జ్ని అలా చేసేసి దాన్ని కూడా యూజ్ చేసుకుంటున్నాం. మనకున్న వాటిలోనే చక్కగా మొక్కలు పెంచాలని ఇంట్రెస్ట్ ఉంటే ఎలాగైనా యూజ్ చేయొచ్చండి. దీనికోసం ప్రత్యేకంగా ఖర్చు చేయాలి, ఎక్కువ ఖర్చు పెట్టేసి మంచి మంచి పాట్స్ కొనాలి, అదేం అవసరం లేదు. మేము ఇంట్లో వేస్ట్గా ఉన్న బకెట్స్ కానీ, ఈవెన్ ప్లాస్టిక్ ఏది ఉన్నా దాన్ని మేము మొక్కలకి పెట్టడానికి యూజ్ చేస్తూ ఉంటాం. చూడండి ఎలా అసలు భలేగా వచ్చాయి కదా ఫ్లవర్స్. వాటన్నింటినీ ఇంకా కోసేసుకొని కిందికి తీసుకొని వచ్చేసాను. సో మీరు అడిగిన డౌట్స్కి నేను ఆన్సర్ చేశానని అనుకుంటున్నా. ఈవినింగ్ పిల్లలు వచ్చేసారు. ఇంకా వాళ్ళు వచ్చేసరికి వీళ్ళకి పాలు కల్పించేస్తున్నా. ఈరోజు ప్రత్యేకంగా వీళ్ళకి స్పెషల్గా ఏం చేసి పెట్టలేదు. ఇంకా బెల్లం కలిపిన పాలతో ఒక రెండు ఉస్మానియా బిస్కెట్స్ ఇచ్చేసాను. వాళ్ళు ఇంకా తాగేసి హోంవర్క్స్ అది చేసుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళకి కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయంట, వాటికి హెల్ప్ చేయాలి. నేను ట్యూషన్స్కి వాటికి పంపించానండి, ఇంట్లోనే చదివిస్తాను. ఇంకపోతే లాస్ట్ వీడియోలో మీకు కాఫీ అంటే ఇష్టమా, టీ అంటే ఇష్టమా అని అడిగితే చాలామంది మన వాళ్ళు కామెంట్ చేశారు. నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే వెంటనే అందరూ రిప్లై ఇచ్చే వరకు నాకు చాలా హ్యాపీ అనిపించింది. నాకు టీ అంటే ఇష్టమని, అలాగే ఈవినింగ్ టైమ్స్‌లో నేను కాఫీ తాగుతానని అలా. ఇంకా మార్నింగ్ అయితే కంపల్సరీగా మా వారు ఉన్నప్పుడు నేను టీయే తాగుతాను, అది మీకో తెలుసు. టీ మాత్రం మానలేకపోతున్నానండి. ఈవినింగ్ టైం మాత్రం ఒక్కదానికి పెట్టుకోలేక ఇలా కాఫీ కలిపేసుకుంటున్నా. కొంచెం చిరు ఆకలి ఉంటుంది కదా, మధ్యాహ్నం ఎప్పుడో లంచ్ చేసుంటాము, ఈవినింగ్ ఏదైనా తినాలనిపిస్తుంది కాబట్టి ఏదో తినే బదులు ఇంక ఇలా కాఫీ కలుపుకుంటే అయిపోతుందని చెప్పి అలా చేస్తూ ఉన్నా. ఇంకా ఇంట్లో చిన్న చిన్న క్లీనింగ్స్ అవి చేసేసుకొని నేను స్నానం అది చేసేసుకొని వచ్చి ఈవినింగ్ కూడా దీపారాధన చేసుకున్నాను. అడిగారండి డైలీ మీరు తలస్నానం చేస్తారా అని. లేదండి, నేను డైలీ చేయను. డైలీ చేయాల్సిన అవసరం కూడా మనకు ఉండదు లేడీస్కి, జెంట్స్ చేయాలి డైలీ చేస్తే కనుక. ఈవినింగ్ అయితే మామూలుగా స్నానం చేసి దీపారాధన చేసేసుకుంటాను. ఇంకా డిన్నర్కి వచ్చేస్తే ఇవాళ కొంచెం స్పెషల్గా వీళ్ళు ఏదైనా చెయ్యమని అడిగారు. అందుకని ఇంట్లో పనీర్ ఉంటే దాన్ని ఇలా పొడవుగా పీసెస్ కింద కట్ చేసుకున్నాను. ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం పెరుగు, కొంచెం మిరియాల పొడి, అందులోనే పసుపు,
ఉప్పు, కారం, ధనియా పౌడర్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, లైట్‌గా గరం మసాలా వేసామా లేదా అన్నట్టుగా వీటన్నింటిని చక్కగా కలిపేసి ఈ పన్నీర్ పీసెస్ ఉన్నాయి కదా వాటన్నింటికి ఇలా పట్టించేసాను. జస్ట్ అలా ఫ్రై చేసి సైడ్‌కి అలా పెట్టడానికి మాత్రమే. ఇది కర్రీ కానీ బిర్యానీస్ అలాంటివి ఏం చేయట్లేదు. చాలా సింపుల్‌గా ఇవాళ కర్రీస్ అయితే. దీన్ని మంచిగా ముక్క విరిగిపోకుండా నీట్‌గా కలిపి అలా పక్కన పెట్టేస్తాను. వంట అంతా అంటే కర్రీ ప్రిపరేషన్ అంతా అయిపోయిన తర్వాత దీన్ని ఫ్రై చేద్దామని. ఇది కొంచెం టైం పడుతుంది. ఈలోగా ఇది చక్కగా నానిపోతుంది కదా మూత పెట్టి అలా పక్కన పెట్టేశాను. చాలా సింపుల్‌గా బావుంటుందండి ఇలా పన్నీర్ ఫ్రైడ్ అనేది అంచున అలా పెట్టుకుంటే. ఇటువైపునేమో కర్రీ కోసం ఇక్కడ మీల్ మేకర్‌ని హాట్ వాటర్‌లో ఒక 15 మినిట్స్ అలా పక్కన పెట్టేశాను. దాని వాటర్ అంతా తీసేసి ఒక ప్లేట్‌లోకి తీసి పెట్టుకున్నా. ఇక్కడ కర్రీ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేశాను. ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేశాను. కొంచెం ఒక 2 ఇలాచీ అలాగే లవంగాను, కొంచెం షాహీ జీరా వేసి ఉల్లిపాయ, టమాటా మిక్సీ పట్టుకున్నాననమాట పచ్చిదే. దాన్ని ఇప్పుడు నేను ఇక్కడ ఆయిల్‌లో వేసి వేయించేసుకుంటున్నా. ఇదంతా కూడా మనకు పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం టైం పడుతుంది. ఇందులో కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తే ఇంక ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై అయిపోవాలి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం అది వేసేసుకుంటున్నా. ఇది కూడా చక్కగా ఉప్పు, కారం అంతా దీనికి పట్టిన తర్వాత కలర్ అంతా చేంజ్ అయిపోతుంది. మంచి కలర్ అనేది వస్తుంది. ఈ టైంలో మనం మిల్ మేకర్ ఉంది కదా అదంతా ఇందులో వేసేసుకోవచ్చు. కావాలంటే మిల్ మేకర్‌ని సెపరేట్‌గా ఆయిల్‌లో కొంచెం ఫ్రై చేసి కూడా ఈ కర్రీలో యాడ్ చేసుకోవచ్చు. కానీ నేను అదంతా ఏం చేయలేదండి. జస్ట్ ఇంకా అది కొంచెం ఉడకడానికి లైట్ వాటర్ వేసేసి ఫైనల్‌గా కసూరి మేతి వేసుకుంటాను. చూడండి ఆయిల్ సైడ్ నుంచి మనకి ఇలా వచ్చేస్తుంటుంది కదా. దీంట్లోనే కొంచెం చోలే మసాలా వేసుకుంటున్నా ఇక్కడ గరం మసాలాకు బదులు. ఫైనల్‌గా కొత్తిమీర. చాలా బావుంటుంది టేస్ట్. చపాతీకి కానీ, జొన్న రొట్టె, జీరా రైస్, బగారా రైస్ వాటికి చాలా బావుంటుంది కాంబినేషన్ కింద. ఇంకా కర్రీ అయిపోగానే ఇటువైపున పన్నీర్ కూడా ఫ్రై చేసేసుకుంటున్నా. చిన్న ఫ్లేమ్ పెట్టేసి వీటిని ఆయిల్ వేసి రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇది కొంచెం టైం పడుతుంది. కానీ టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. పన్నీర్ అంటే హెల్తీయే కదా! సో, అప్పుడప్పుడు ఇలా చేసిస్తే వీళ్ళకి కూడా బావుంటుంది. అదే పనిగా కర్రీస్ అంటే కూడా బోర్ వచ్చేస్తుంది కాబట్టి ఇలా స్పెషల్‌గా ఈరోజు చేసి పెట్టాను వీళ్ళకి. ఇంక ఇది ఇలా ఫ్రై అవుతూ ఉంటుంది. కొంచెం ఇటు సెట్ చేసుకుంటూనే అటువైపున చపాతీ కూడా చేసేస్తున్నా. కొన్ని ప్లెయిన్ చపాతీస్ చేసి అలాగే ఇదిగోండి మొన్న డ్రై ఫ్రూట్ లడ్డు చేశాను చూసారా? మిస్ అయ్యుంటే రీసెంట్ వీడియోస్‌లోనే పెట్టాను. అప్పుడు కొన్ని గింజలనేవి తీసి పక్కన పెట్టుకున్నాను. ఇలా చపాతీకి అద్ది చేసేద్దామని. నేను ఒకరోజు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌లో చూసానండి. ఇలా చేయడము. అయితే వాళ్ళు ఓన్లీ ఫ్లాక్స్ సీడ్సే పెట్టినట్టున్నారు. నేనేమంటే కొంచెం సన్‌ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి గింజలు ఇవన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి గదా! సరే ఒకసారి ట్రై చేద్దామని జెప్పేసి ఇలా చపాతీలాగా నొక్కేసి పొడి పిండితో దీన్ని ఇంకా చక్కగా రెండు వైపులా చిన్న మంట మీద కాల్చుకున్నాను. చాలా బాగా అనిపించింది. కొంచెం స్పెషల్‌గా డైలీలా కాకుండా అన్నింటినీ అంటే కొన్ని ఒక 2 అలా వచ్చేలాగా చేసి మిగిలినవి ప్లెయిన్ చపాతీస్ చేసి పెట్టేసాననమాట. ఇంకా చాలా బావుంది అన్నారు పిల్లలు గూడా. లడ్డు కంటే గూడా ఇలా గూడా బావుందన్నారు. కొంచెం మందంగా ఉంటాయి అంతే చపాతీస్ వచ్చేసి. సో, పన్నీర్ ఫ్రై చేశాను, కర్రీ అండ్ ఇలాంటి చపాతీస్ అనమాట ఇవాళ. ఇదండి ఇవాల్టి మా సింపుల్ డిన్నర్ అయితే. వీలైతే మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకు కింద కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. వీడియో ఇక్కడి వరకు చూసారంటే ఏదో ఒక పాయింట్ మీకు నచ్చే ఉంటుంది కదా! నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా చెప్పాలనుకుంటే నాకు కింద కామెంట్లో చెప్పండి. నేను మీకు రిప్లై ఇస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.